ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు. ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి. ఈ యొక్క టాపిక్ గురించి మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందండి. ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి అనే విషయం మొత్తం తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్‌పీజీ సిలిండర్ను వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక అండి. ఏం కావాలి? ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు ఇలా చేయాలి. చాలా సులభం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అయితే మీరు ఇది తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఇలా చేయాలి, ఏమీ ఇబ్బంది లేదు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చండి. సిలిండర్ వినియోగదారుల కోసం కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం మనకైతే చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిందండి. ఈ ప్రక్రియ 8 నెలలుగా కొనసాగుతుంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉందండి. తెలంగాణలో ₹500కే గ్యాస్ సిలిండర్ పథకం అని ప్రకటించడంతో చాలామంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా క్యూ కడుతున్నారండి. కేవైసీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడిందండి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ వినియోగదారులు కేవైసీ కోసం క్యూలలో నిలబడాలి ఉన్నారు కాబట్టి, లేకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ రాదని ఆందోళన పడుతున్నారండి. అయితే ఈ ఫ్రీ సిలిండర్ గ్యాస్ అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రభావం చూపలేదండి. అయితే ఇప్పటికే ప్రజలకు హెచ్చరించారు. కేవైసీ పొందడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. తాజాగా కేవైసీ అంశంపై సెంట్రల్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసిందండి. కేవైసీలో కాలపరిమితి లేనిదే స్పష్టం చేశారండి. కాబట్టి ఐకేఈ అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కానీ ప్రజల ఉచిత ప్లాన్ కింద సిలిండర్ పొందారనే భావిస్తున్నారు కాబట్టి మరి వారి ఇప్పటికే కేవైసీని పూర్తి చేసుకున్నారండి. అయితే ఈ కేవైసీ చేయడానికి గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని మీ పనిని పూర్తి చేసుకోవచ్చండి. ఇది ఎలాగో తెలుసుకుందాము. సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కూడా మీ ఇంటికి వచ్చి కేవైసీ పూర్తి చేస్తాడు. కాబట్టి మీరు ఈ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చండి, కంగారు పడక్కర్లేదు. లేదా మీ గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇది మరింత సులభం. మీరు ఎవరి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మీరు పైన పేర్కొన్న 3 పద్ధతుల ద్వారా సిలిండర్ కనెక్షన్ యొక్క కేవైసీని పూర్తి చేసుకోవచ్చండి. మీ ఇంట్లో కూర్చొని మీ కేవైసీని పూర్తి చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క మొబైల్లో గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. దీనికి కేవైసీ ఎంపిక అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఆధార్ నెంబర్ను నమోదు చేసుకోవచ్చు, ఓటీపీ నమోదు చేయవచ్చు, మరియు కొన్ని క్షణాల్లో కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ కేవైసీని ఇంకా కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక ప్రాసెస్ మొత్తం చూడండి. మీకు వీలైతే మీ యొక్క ఇంటికే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు చేసుకోండి. లేదా మీ యొక్క మొబైల్లో మీ యొక్క గ్యాస్ సిలిండర్ ఏదైతే అది ఇండియన్ ఆయిలా, హెచ్పీ గ్యాసా లేదా భారత్ గ్యాస్ ఉండేది కదా, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కేవైసీ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. Thank you.